చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతిరి. O Jerusalem, thou hast killest the prophets and stonest them which are sent unto thee. How often would I have gathered thy children together, even as a hen gathereth her chickens under her wings, and ye would not. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కొన్ని కార్యములని, ప్రాముఖ్యమైన కొన్ని కార్యములు ఆయన హెచ్చరించుచున్నప్పుడు, అత్యవసరముగా ఆయన మాట్లాడవలసిన కొన్ని కార్యములు చెప్పుచున్నప్పుడు 2 మార్లు ఆయన ఉచ్చరించుచున్నారు. యెరూషలేమా యెరూషలేమా అని యెరూషలేముని హెచ్చరించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దేవుడు ఏ సందర్భమంతయు 2 మార్లు ఒక వ్యక్తి యొక్క పేరునైనను, ఒక ప్రాంతం యొక్క పేరునైనను, లేకపోతే ఆ పాపముని గురించి అయినను, పరిస్థితులని బట్టి అయినను, కొన్ని సందర్భములో నిశ్చయముగా అని 2 మార్లు ఉచ్చరించి ఉన్నారు. ఇలా అనేక సందర్భములలో 2 మార్లు ఉచ్చరించటకు కారణం ఏమిటంటే, సరిగా చెప్పాలంటే ఇక కాలము లేదు, ఇక మనకు సమయం లేదు, ఇక మన యొక్క కాలము ముగించబడి ఉన్నది. ఇప్పుడు చెప్పబడుచున్న 2 సందర్భముల్లో ఏ సందర్భములో చెప్పి ఉన్నారో అప్పుడు అతి త్వరగా ఆ వ్యక్తి అయినను, ఆ ప్రాంతమునకు చెందిన వారైనను, ఆ మనుషులైనను అతి త్వరగా వారు చేయవలసిన కార్యమై ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యంలో చదివిన ప్రకారముగా యెరూషలేముని అక్కడ ఎందుకు 2 సార్లు హెచ్చరించుచున్నారంటే, వారిని మారు మనసు పొందవలనని ఆ వారిని హెచ్చరించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి మనము చివరిగా మనము ధ్యానించవచ్చు. ఈ 2 మార్లు ఉచ్చరించుచున్న సందర్భములని మనము ధ్యానించి చూసినట్లయితే అనేక సందర్భముల్లో 2 మార్లు ఉచ్చరించుచున్నారు. ఆదికాండములో 22వ అధ్యాయంలో అబ్రహాముతో కూడా 2 మార్లు ఉచ్చరించి ఇసాకుని చంపవద్దని అబ్రహామా అబ్రహామా అని పిలుచుచున్నారు. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వాక్యమని చదవండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అబ్రహాము అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. And the angel of the Lord called unto him out of heaven and said, Abraham, Abraham. And he said, Here am I. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహామా అబ్రహామా అని అబ్రహాముని 2 మార్లు పిలిచి ఇసాకుని చంపకుండా ఉండుటకు అక్కడ దేవుడు అబ్రహాముని పిలుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క విశ్వాసము ఇసాకుని తాను తీసుకుని వెళ్ళి బలి అర్పించినను తిరిగి పునరుద్ధానుడై ఇసాకుని మరలా నేను తీసుకొని వచ్చుదును, పునరుద్ధానుడైన ఇసాకుని తిరిగి నేను వాని యొక్క తల్లి దగ్గరికి తీసుకుని వచ్చుదనని విశ్వాసముతోనే తాను వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఇసాకుని బలి అర్పించుచున్న సమయంలో దేవుడు అబ్రహామా అబ్రహామా అని చెప్పి పిలిచి చిత్తగించుము ప్రభువా అని చెప్పినప్పుడు కింద ఉన్న వాక్యంలో చదవండి, 12వ వాక్యం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో, అతనినేమీ చేయకమో, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. And he said, Lay not thine hand upon the lad, neither do thou anything unto him, for now I know that thou fearest God, seeing that thou hast not withheld thy son, thine only son, from me. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహామా అబ్రహామా అని పిలిచి నీవు వాని మీద చెయ్యి వేయకము, వానిని ఏమీ చేయొద్దని చెప్పిన తర్వాత
నీకు ఒక్కడే కుమారుడైనను వానిని నాకు అర్పించటకు వెనుకాడలేదు గనుక ఇప్పుడు నీవు నాకు భయపడుచున్నావని నేను ఎరిగి ఉన్నాను. అంటే దేవుడు మిక్కిలి త్వరగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు క్రియ చేయుచున్నారు? అబ్రహాము యొక్క విషయంలో మిక్కిలి త్వరగా అబ్రహామా అబ్రహామా అని దేవుడు త్వరగా తన యొక్క జీవితంలో క్రియ చేయటకు కారణం ఏమిటంటే దేవునికి అప్పుడు తెలిసినది, అతడు దేవుని యందలి భయభక్తులు గలవాడని ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్ని సందర్భముల్లో అత్యధిక త్వరగా మిక్కిలి త్వరగా మన యొక్క జీవితంలో క్రియ చేయుచున్న వారుగా ఎప్పుడు మారుచున్నారంటే దేవుని యందలి మనం భయభక్తులు గలవారమని తెలిసినప్పుడు. దేవుని యందలి భయభక్తులు గలవారని తెలిసినప్పుడు దేవుని యొక్క క్రియ త్వరగా మన యొక్క జీవితంలో జరుగుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనము దేవుని యొక్క కార్యములని ఆలస్యం చేసి దేవునికి చెల్లించవలసిన స్తుతులు, దేవునికి అర్పించవలసిన మన యొక్క పిల్లలు ఆలస్యం చేయించున్నప్పుడు దేవుని యొద్ద నుండి ఈ మాట రాదు. ఒకవేళ అబ్రహాము ఇసాకుని బలి అర్పించకు తీసుకుని వెళ్లకుండా తాను ఇంటిలోనే ఉండి ఆలస్యం చేయించు ఉన్నట్లయితే దేవుని యొద్ద నుండి ఈ స్వరమని తాను వినలేడు. సాధారణముగా అబ్రహాముతో నా దాసుడని, నా స్నేహితుడని సాధారణముగా ఏదో మాట్లాడుతున్న స్వరమని తాను వినవచ్చు. కానీ దేవుడు మిక్కిలి త్వరగా, మిక్కిలి వేగముగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో క్రియ చేయవలనంటే ఆ వ్యక్తి దేవునికి భయపడుచున్నవాడని తన్ను బయలుపరచాలి. ఇందువలన నీవు దేవునికి భయపడుచున్నవాడని నేను తెలుసుకొని ఉన్నాను. అబ్రహాము దేవుడు వచ్చి సమస్తముని ఎరిగినవారు. అబ్రహాం గురించి దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసినను దేవుడు చెప్పుచున్నారు, నీవు దేవునికి భయపడుచున్నవాడని ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని కొరకు మన యొక్క జీవితముని సమర్పించుకొనుచున్న విషయంలో, దేవుని కొరకు మనల్ని, మనకు కలిగిన వాటిని దేనినైనా సరే దేవునికి సమర్పించుకొనుచున్న విషయంలో వెనుకాడకుండా ఉన్నప్పుడే దేవుని యందలి భయభక్తులు గలవారమని మనము చెప్పగలము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే మన యొక్క భయము, మన యొక్క భక్తి వేషధారణముగా ఉంటుంది. యెషయా గ్రంథములో 28వ అధ్యాయములో చదువుతున్నప్పుడు అక్కడ యెషయా గ్రంథములో వారు నా యొద్ద పెదవులతో మాత్రమే సమకూడి ఉన్నారు, వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది. 29వ అధ్యాయము 13వ వాక్యమని చదువు. యెషయా గ్రంథము 29:13. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. Wherefore the Lord said, for as much as these people draw near me with their mouth and with their lips do honor me, but have removed their heart far from me, and their fear toward me is taught by the precept of men. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు నా ఎడల చూపించుచున్న భయభక్తులు మానవుల యొక్క విధులని బట్టి నేర్చుకున్నవి. అబ్రహాము యొక్క భయభక్తి మనుషుల యొక్క విధులని బట్టినది కాదు. అబ్రహాము యొక్క భయభక్తి వచ్చి మనుషులు నేర్పించిన భయభక్తి కాదు. ఒకవేళ అబ్రహాముకు మనుషులు నేర్పించినట్టు తాను భయభక్తి గలవాడుగా ఉన్నట్లయితే ఇసాకుని బలి అర్పించగా ఆ భక్తి నేర్పించదు. కానుకల్ని అర్పించండి, లేకపోతే మీకు కలిగిన ఆ ధనమునో, మీకు కలిగిన పంటలనో, మీరు పండించిన పంటలను దేనినైనాను అర్పించటకు మనుషుల యొక్క విధులు చెప్పవచ్చు. కానీ ఒక మనిషినే బలిగా అర్పించమని మనుషుల యొక్క విధులు చెప్పదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇసాకునే బలి అర్పించమని ఏ విధమైన ప్రమాణమును చెప్పదు. మనుషుల యొక్క విధులని బట్టి అబ్రహాము
దేవునికి భయపడి ఉన్నట్లయితే ఇసాకుని బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు చెప్పుచున్నారు, మీరు నా ఎడల చూపించుచున్న భయభక్తులు అది మానవుల యొక్క విధులని బట్టి మీరు నేర్చుకొని ఉన్నారు. మీరు నేను అనుకున్నట్టు నేను కోరుకున్నట్టు మీరు భయభక్తులు చూపించటం లేదు. దేవుడు మన యొక్క జీవితంలో మిక్కిలి అత్యధికముగా వేగముగా క్రియ చేయించిన ఒక సందర్భం ఏమిటంటే, నిజముగా యథార్థముగా మనుషుల యొక్క ప్రమాణములు కాదు, మనుషుల యొక్క విధులు కాదు, మనము పూర్ణముగా దేనినైనను దేవునికి అర్పించటకు ప్రాణమునే అయినను దేవుని కొరకు అర్పించటకు సిద్ధముగా ఉన్న వారి యొక్క విషయంలో ఆయన మిక్కిలి త్వరగా క్రియ చేయించిన దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెరూషలేమా యెరూషలేమా అని అక్కడ ఎందుకు పిలుచుచున్నారంటే, వారి విషయంలో కూడా అతి త్వరగా నాశనం రాబోతున్నది కనుక, అతి త్వరగా వారి యొక్క జీవితంలో వారు నశింపచేయబడబోతున్నారు కనుక వారిని ప్రేమించి త్వరగా యెరూషలేమా యెరూషలేమా అని వారిని పిలుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అత్యధికముగా వేగముగా మిక్కిలి వేగముగా దేవుడు క్రియ చేయుచున్న సందర్భము ఆయన యందలి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మిక్కిలి వేగముగా క్రియ చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కీర్తనల్లో మనం చదువుతున్నప్పుడు ఆయన యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన తన యొక్క దూతలు వారు చుట్టూ ఉందురు అని చెప్పి రాయబడి ఉన్నది. చదవండి 34వ కీర్తన 7వ వాక్యంని చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. The angel of the Lord encampeth round about them that fear him and delivereth them. యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు నిలబడి వారిని రక్షించును. దావీదు ఈ మాట చెబుతున్నాడు. యెహోవా యందలి భయభక్తి, ఆ భయభక్తి గురించి దావీదు దేనిని భయభక్తి అని చెబుతున్నాడు? యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు నిలబడి వారిని రక్షించును అంటే భయభక్తి అంటే ఏమని చెబుతున్నాడు అక్కడ? దావీదు వచ్చి భయభక్తి అని దేనిని గురించి చెప్పుచున్నాడంటే, తన్ను దీనుడుగా తగ్గించుకున్న ఆ అనుభవమునే భయభక్తి అని చెప్పుచున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి అతని యొక్క శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను అని చెప్పిన తర్వాతనే యెహోవా యందలి భయభక్తులు గలవారని చెప్పుచున్నాడు. దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకోవడానికి పారిపోయి ఉన్నాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతమునకు వెళ్ళి అక్కడ కొండల్లో గృహల్లో ఇంకా ఎక్కడెక్కడో దాగుకొని చివరిలో ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. ఫిలిస్తీయుల రాజు దగ్గరికి. ఫిలిస్తీయుడైన గొలియాతునే చంపాడు. ఇప్పుడు దాగుకోవటానికి ఫిలిస్తీయుల రాజు దగ్గరికి వెళ్ళాడు. అబీమెలెకు దగ్గరికి తాను వెళ్ళి అక్కడ దాగుకొని ఉన్నప్పుడు తాను దావీదు ఎవరో కనిపెట్టిన వెంటనే వేషమారి వెర్రివాడు వలె ప్రవర్తించి ఉన్నాడు. అప్పుడు దావీదు తన్ను తగ్గించుకొని ఉన్నాడు. దావీదు తన్ను దీనుడుగా, నేను దీనమైన వ్యక్తిని, నిష్ప్రయోజనమైన వానిని, నేను ఎంత మాత్రమును గొప్ప వ్యక్తిని కానని తగ్గించుకొనినప్పుడు దేవుడు అతన్ని విడిపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే నిజమైన భక్తి దేవుడు వెంటనే త్వరగా అబ్రహాము యొద్దకు వచ్చి మాట్లాడినట్లు త్వరగా మన యొక్క జీవితంలో క్రియ చేయవలనంటే, మన యొక్క ప్రాణములని ఆయన రక్షించవలనంటే ఆయన భయభక్తులని ఎదురు చూచుచున్నారు. ఒకటి భయభక్తి అని చెప్పినప్పుడు అబ్రహాము యొక్క త్యాగము. అబ్రహాము తనకు కలిగిన దేనినైనా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. రెండవది భయభక్తి అని చెప్పినప్పుడు దీనత్వము. దేవుని యొద్ద ఎంత తగ్గించుకొని ఎంత దీనులుగా మారుచున్నామో అంత త్వరగా దేవుడు మన యొక్క జీవితంలో క్రియ చేయించిన వారై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
అబ్రహాముని దేవుడు 2 మార్లు ఈ విధముగా పిలిచి ఉన్నారు. అటు తర్వాత యాకోబుని కూడా దేవుడు యాకోబు యాకోబు అని పిలిచి ఉన్నారు. ఆదికాండము 46వ అధ్యాయంలో యాకోబుని కూడా దేవుడు పిలుచుచున్నారు. ఆదికాండము 46వ అధ్యాయము 2వ వాక్యమని చదవండి. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. And God spake unto Israel in the visions of the night and said, Jacob, Jacob, and he said, Here am I. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబుని 2 మార్లు పిలిచి యాకోబు యాకోబు అని పిలిచిన వెంటనే చిత్తము ప్రభువా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 2 మార్లు పిలుచుచున్న సందర్భముల్లో చూసినప్పుడు ప్రతి సందర్భములో కూడా వెంటనే దేవుడు వారికి తాము చెప్పవలసిన కార్యములను చెప్పట్లేదు. అంటే యాకోబు యాకోబు అని పిలుచుచున్నారు, పిలిచిన వెంటనే వారు వినగలిగిన పరిస్థితిలో ఉంటేనే చెప్పుచున్నారు. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము అబ్రహాము అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని చెప్పినప్పుడే దేవుడు చెప్పవలసిన కార్యములను చెప్పుచున్నారు. యాకోబు కూడా చిత్తము ప్రభువా అని చెప్పినప్పుడే దేవుడు చెప్పవలసిన కార్యములని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో దేవుడు చెవిగలవారు వినుగాక అని చెప్పి తాను చెప్పవలసిన కార్యములని చెప్పి ముగించి వెళ్ళిపోతారు. వారు వినినను వినకపోయినను దానిని గురించి దేవుడు ఆలోచించటం లేదు. యేసు ప్రభు భూమిలో ప్రసంగించుచున్న కాలంలో చెవిగలవారు వినుగాక అని అనేక సందర్భముల్లో చెప్పి తన యొక్క ప్రసంగమని ముగించి వెళ్ళిపోయారు. వారు వినినను వినకపోయినను తాను ప్రసంగించవలసిన కార్యములని ప్రసంగించి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారు ఎప్పుడైతే వినుటకు సిద్ధముగా ఉన్నారో యాకోబు యాకోబు అని పిలిచిన వెంటనే చిత్తము ప్రభువా అని చెప్పినప్పుడే దేవుడు మాట్లాడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు యాకోబుని త్వరగా అక్కడ యాకోబు యాకోబు అని ఎందుకు యాకోబుతో 2 మార్లు పలుకుతున్నారంటే ఒకవేళ ఆ మాట యాకోబు వినకుండా ఉన్నట్లయితే కరువులో తాను నశించిపోయేవాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ దినములలో సర్వలోకములోనూ కరువు వచ్చి ఉన్నది. ఐగుప్తులో మాత్రమే కరువు లేకుండా ఐగుప్తులో మాత్రమే ధాన్యములు దొరుకుతూ ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ సందర్భములోనే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నారు. యాకోబు యాకోబు నీవు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడవద్దు, నీవు త్వరగా ఐగుప్తుకు వెళ్ళమని చెప్పుచున్నాడు. యోసేపు తన యొక్క సహోదరులందరితో చెప్పి యాకోబుని తీసుకొని రమ్మని తన యొక్క సహోదరులు తన యొక్క కుటుంబీకులు 70 మందితో ఐగుప్తు దేశమునకు రమ్మని అక్కడ పిలువనంపినప్పుడు మిమ్మల్ని పోషించటకే నన్ను దేవుడు పంపించి ఉన్నారు అని చెప్పి పిలువనంపినప్పుడు ఆలస్యం చేయకుండా వెళ్ళవలనని దేవుడు అక్కడ చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు యాకోబు విషయంలో త్వరగా చెప్పుటకు కారణం ఏమిటంటే కరువులో నుండి వారిని తప్పించవలనని. కొన్ని సందర్భముల్లో మనతో దేవుడు కొన్ని త్వరగా ఆయన క్రియ చేయుటకు కారణమే నిశ్చయముగా మన యొక్క దేవుడు ఆ కరువులో నుండి తప్పించడం మాత్రమే కాకుండా కనాన్ దేశమునకు తీసుకుని వెళ్ళుటకు అక్కడ వారిని నడిపించుచున్నారు. అదే అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యముని చదవండి. ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. And he said, I am God, the God of thy father. Fear not to go down into Egypt, for I will there make of thee a great nation. I will go down with thee into Egypt, and I will also surely bring thee up again,
and Joseph shall put his hand upon thine eyes. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు యాకోబు అని చెప్పి 2 మార్లు దేవుడు అతన్ని పిలిచి ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఐగుప్తులో నుండి తిరిగి రప్పించుచున్న ఒక అనుభవం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేల్ జనులని గురించి చదువుతున్నామంటే వారు ఒకవేళ ఐగుప్తుకు వెళ్లకుండా ఉన్నట్లయితే ఐగుప్తులో నుండి వారిని కనాన్ దేశమునకు నడిపించుచున్న ఆ మార్గములని గురించి దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన అద్భుతములు ఆశ్చర్యకార్యములని గురించి మనం ఎరిగి ఉండము. వారు ఎర్ర సముద్రముని దాటటమని మనము చదివి ఉండము. వారు యోర్దాను నదిని దాటటమని చదివి ఉండము. ఎరికో కోటని పడద్రోయటమని గురించి చదివి ఉండము. వారు అనేక శత్రువులని, హనాకీయులని, అమోరీయులని, వారు అమాలేకీయులని, ఫిలిస్తీన్లైన వారందరినీ నశింపజేయటమని చదివి ఉండము. మనకు ఒక గొప్ప విశ్వాసం మనలో కలిగి ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు 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 ద్వారా క్రొత్త నిబంధన కాలంలో ఉన్న వారికి ఒక విశ్వాసముని కలిగించిన నిమిత్తము పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు ఈ ఐగుప్తులో నుండి నిశ్చయముగా పాపలోకమైన ఈ ఐగుప్తులో నుండి పరలోక రాజ్యమునకు దేవుడు తీసుకుని వెళ్ళుదురు అనే ఒక విశ్వాసముని కలిగించిన నిమిత్తము దేవుడు యాకోబుని త్వరగా ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు. కరువులో నుండి తప్పించుకొనుటకు ఐగుప్తుకు వెళ్ళాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా ఈ లోకము నుండే, ఈ లోకములో జీవించుచునే, ఈ లోకము నుండి విడుదల పొందే మనకి జీవితంలో నిత్య రాజ్యము, పరలోక రాజ్యమునకు వెళ్ళి చేరవలసిన వారై ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబుని త్వరగా దేవుడు పిలవటానికి కారణం ఏమిటంటే యాకోబు తన యొక్క ఐగుప్తు దేశముని గురించి భయపడి ఉన్నాడు. అందుకే దేవుడు త్వరగా యాకోబు యాకోబు అని పిలుచుచున్నారు. దేవుడు మనల్ని త్వరగా పిలవటానికి, త్వరగా మన యొక్క జీవితంలో క్రియ చేయడానికి కారణం ఏమిటంటే మన యొక్క పిరికితనము. దేవుని యొక్క మన యొక్క జీవితంలో పిరికితనము గలవారై, పిరికివారై ఉండటం వల్లనే మన యొక్క జీవితంలో ఆయన మరలా త్వరగా మనల్ని పిలుచుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా చదువుతున్నప్పుడు దేవుడు ఆదాముని కూడా త్వరగా పిలుచుచున్నారు. 9వ వాక్యమని చదవండి. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. And the Lord God called unto Adam and said unto him, Where art thou? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆదాము పిరికివాడై దాగుకొనిన వెంటనే దేవుడు ఆదాముని పిలుచుచున్నారు. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడికి ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలియక కాదు. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావని ఎందుకు దేవుడు పిలుచుచున్నారంటే ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలియక కాదు. ఆదాము యొక్క పరిస్థితి ఏమిటో ఆదాము తెలుసుకోవడానికి పిలుచుచున్నారు. యాకోబు 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 అని ఎందుకు పిలుచుచున్నారంటే యాకోబుని అక్కడ యాకోబు యొక్క జీవితము దేవునికి తెలియక కాదు, యాకోబు యొక్క పిరికితనము దేవునికి తెలియక కాదు, యాకోబు తాను పిరికివాడై ఉన్నాడనే విషయము యాకోబుకు తెలియటానికి దేవుడు పిలుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. త్వరగా మన యొక్క జీవితంలో ఆయన క్రియ చేయవలనని కార్యము మనల్ని పిరికితనములో నుండి విడిపించటకు ఆయన మనల్ని పిలుచుచున్నారు. త్వరగా మనం విడుదల పొందాలి. పిరికితనములో నుండి ఆలస్యంగా విడుదల పొందకూడదు. పిరికితనములో నుండి త్వరగా విడుదల పొందాలి. యాకోబు యొక్క భయమని తొలగించకు నీవు భయపడవద్దు, ఐగుప్తుకు వెళ్ళమని చెప్పుచున్నాడు. మన జీవితంలో కూడా లోకములో కొన్ని కార్యములని గురించి భయపడుచున్నాం. లోకముని చూసి లోకములో ఉన్న పలు విధములైన భయంకరమైన కార్యములు, పోరాటములు, నాశనములు, లోకములో ఉన్న కార్యములని చూసి భయపడుచున్నాం. తిరిగి రాగలమా? భయపడి పిరికివారుగా మారిపోయి ఉన్నాం. సాతాన్ని చూసి భయము, లోకముని చూసి భయము,
మన జీవితంలో లోకంలో ఉన్న మనుషుల్ని చూసి, వారి యొక్క తంత్రములని చూసి, వారి యొక్క కుయుక్తిని చూసి మనం భయపడుచున్నాం. భయపడి పిరికివారుగా మారిపోయి ఉన్నాము కనుక దేవుడు యాకోబుని చూసి యాకోబు, ఎందుకంటే యాకోబు యొక్క పిరికితనమని తాను గ్రహించి పిరికితనములో నుండి విడుదల పొంది తాను ఐగుప్తుకు వెళ్ళాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనం పిరికివారై ఉన్నామా? దేవుడు మనల్ని ఆ పిరికితనములో నుండి మనల్ని విడిపించవలనని కోరుచున్నారు. మనల్ని కరువులో నుండి తప్పించవలనని ఆయన కోరుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము తాను కూడా కరువు వచ్చిన వెంటనే దేవుడు చెప్పకముందే తాను ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్ళి కరువులో నుండి తప్పించుకోవాలని ప్రయాసపడి వెళ్ళి ఉన్నాడు. కానీ పిరికివాడే వెళ్ళి ఉన్నాడు. తన యొక్క భార్యని చంపుదురో ఏమో, లేకపోతే తన యొక్క భార్యని బట్టి నన్ను చంపివేయుదురో ఏమో అని పిరికివాడుగా, అబద్ధమాడుచున్నవాడుగా ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు. అందుకే దేవుడు యాకోబు ఐగుప్తుకు వెళ్ళొచ్చు, కానీ అబద్ధమాడుచున్నవాడుగా కాదు, వాగ్దానము చేసిన దేవుని బట్టి ధైర్యముగా వెళ్ళవచ్చు. నేను నీతో కూడా వచ్చుదునని చెప్పుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు అని ఎందుకు పిలుస్తున్నారంటే, ఆ పిరికితనమని తొలగించి దేవుడు తనతో కూడా, లోకములో కూడా దేవుడు తనతో కూడా వచ్చుచున్నారని తాను ధైర్యముగా వెళ్ళుటకే అక్కడ పిలిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యములో చదివితే నేను నిన్ను తిరిగి రప్పించదును అని చెప్పుచున్నారు. అదే వాక్యములో యోసేపు తన యొక్క చేతులతో నీ కన్నులని కప్పును, చదవండి 4వ వాక్యం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచినని సెలవేయగా, I will go down with thee into Egypt, and I will also surely bring thee up again, and Joseph shall put his hand upon thine eyes. నేను నిశ్చయముగా నిన్ను తిరిగి రప్పించదనని చెప్పుచున్నారు. వెంటనే చెప్పుచున్నారు, యోసేపే నీ కన్నులు మోస్తాడు, యోసేపే నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. అంటే ఐగుప్తులోనే చనిపోతాడు. కానీ యాకోబుకు చెప్పుచున్న మాట, తాను ఒకవేళ ఐగుప్తులో మరణించినను తన యొక్క సంతతి వారిని విడవకుండా ఆయన నిశ్చయముగా తీసుకొస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించి తేటగా చెప్పి ఆ స్థలంలో భయపడకుండా వెళ్ళమని చెప్పుచున్నారు. యాకోబు అని పిలుచుటకు కారణమే కనాన్ దేశమని గురించిన వాగ్దానముని యాకోబుకి ఇచ్చేస్తున్నారు. యాకోబు అని పిలుచుటకు కారణమే పరలోక రాజ్యమునకు నిశ్చయముగా మనల్ని తీసుకుని వెళ్ళుదురు అనే ఒక నిశ్చయతని మనలో కలిగించటకే మరలా ఆయన పిలుచుచున్నారు. తిరిగి నేను మిమ్మల్ని తీసుకుని వచ్చేదను, ఈ లోకములోనే నేను ఉంచను. యోహాను సువార్తలో యేసు ప్రభు, నేను వెళ్ళి వేరే ఒక స్థలముని మీ కొరకు సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీ యొద్దకు వత్తును అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా దేవుడు తన యొక్క వాగ్దానములని మన యొక్క జీవితంలో అనుగ్రహించుటకు మిక్కిలి వేగముగా ఉన్నారు. ఆయన మన యొక్క భయముని తొలగించుటకు మిక్కిలి వేగముగా మన యొక్క భయముని, పిరికితనమని ఆయన తీసివేయాలని కోరుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా మోషేని దేవుడు 2 మార్లు మోషే అని పిలిచి ఉన్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. And when the Lord saw that he turned aside to see, God called unto him out of the midst of the bush and said, Moses, Moses, and he said, Here am I. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషే అని పిలిచిన వెంటనే అక్కడ కూడా చిత్తము ప్రభువా. మోషే చెప్పిన వెంటనే
వెంటనే దేవుడు మాట్లాడట్లేదు. మోషే చిత్తము ప్రభువా అని చెప్పిన వెంటనే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. నీవు దగ్గరికి రావద్దు. 5వ వాక్యమని చదవండి. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. And he said, draw not nigh hither, put off thy shoes from off thy feet, for the place whereon thou standest is holy ground. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దగ్గరికి రావద్దు, నీ పాదములకున్న చెప్పులని విడువుము, నీవు నిలిచి ఉన్న భూమి పరిశుద్ధ భూమి అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషే మోషే అని ఎందుకు త్వరగా మోషేని దేవుడు పిలుచుచున్నారు? ఈ స్థలంలో మోషేని ఆ మండుచున్న పొద యొద్దకు మోషే త్వరపడి వచ్చినప్పుడు దగ్గరికి రావద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మోషే త్వరపడి దగ్గరికి వెళ్ళి ఉన్నట్లయితే ఆ సమయంలో ఆ అగ్ని జ్వాల మోషేని దహించి వేసి ఉండవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అగ్నిలో ప్రవేశించుటకు అక్కడ మోషే ఇంకను తన్ను పరిశుద్ధపరచుకొనలేదు. అందుకే మోషే మోషే అని దేవుడు పిలిచి ఆ అగ్ని యొద్దకు రాకుండా ఉండేట్టుగా ఆపుచున్నారు. కానీ అదే మోషేని సీనాయి పర్వతములో అగ్నితో దిగి వచ్చి ఉన్న దేవుడు అదే మోషేని అగ్నిలో ఆ మేఘములతో నిండి ఉన్న కొండలో తన అగ్నిలో ప్రవేశింపజేయుచున్నారు. తన యొద్దకు రమ్మని, తనతో సీనాయి పర్వతములో అగ్నితో దిగి వచ్చి ఉన్న దేవునికి సమీపముగా రమ్మని మోషేని పిలుచుచున్నారు. కానీ ఇక్కడైతే మోషే మోషే నీవు నా దగ్గరికి రావద్దు, నీవు నీ పాదములకున్న చెప్పులను విడువుము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు మోషేని ఆ విధముగా చెప్పుచున్నారంటే, తాను త్వరగా తన యొక్క జీవితముని మార్చుకొని మోయాబీల యొక్క దేశంలో ఉన్న మోషే తాను మార్చుకొని తన యొక్క జీవితంలో తాను మరలా ఐగుప్తుకు వచ్చి తన యొక్క జీవితంలో తాను ఇశ్రాయేల్ జనుల్ని విడిపించవలనని దేవుడు ఆ స్థలంలో అతనితో మాట్లాడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిద్యాన్ దేశంలో మోషే వెళ్ళి అక్కడనే ఉండిపోయి అక్కడనే ఇంకా తన యొక్క జీవితం అని అనుకుని ఉన్నాడు. తన యొక్క జీవితంలో తాను ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ జనుల్ని విడిపించవలను, అందరినిమిత్తమే కాపాడబడి ఉన్నాడు, అందరినిమిత్తమే తాను ఏర్పరచబడిన వాడని విషయమని మోషే మర్చిపోయాడు. దేవుని జనులతో శ్రమలు అనుభవించాలని ఎన్నుకొని వచ్చిన మోషే ఇప్పుడు మిద్యాన్ దేశమునకు పారిపోయిన తర్వాత వాటిని మర్చిపోయాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మోషే మోషే నీ యొక్క జీవితంలో ఉన్న పరిస్థితి ఆ మండుచున్న పొద యొద్దకు సమీపించుటకు అర్హత కలిగిన అనుభవము కాదు. మన జీవితంలో మనలో దేవుని యొక్క జనులతో ఉండే ఉద్దేశము, దేవుని జనులతో కలిసి శ్రమపడే ఉద్దేశము, మన జీవితంలో పిరికివారై పారిపోయిన ఆ సందర్భంలో మనము ఆ మండుచున్న పొద యొద్దకు మనము సమీపించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కూడా మోషే పిరికివాడుగా పారిపోయాడు. పిరికివాడుగా తాను పారిపోయిన తర్వాత అక్కడ దేవుడు అతన్ని సంధించినప్పుడు పిరికివాడైన మోషేని దగ్గరికి రావద్దు, నీవు నిలబడి ఉన్న భూమి పరిశుద్ధమైన భూమి అని చెప్పచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవునికి సన్నిధానంలో మనల్ని దేవుడు త్వరగా ఆయన మన యొక్క జీవితంలో మనల్ని పిలుచుచున్న సందర్భమని చూస్తే మన ద్వారా దేవుడు కొన్ని కార్యములను చెయ్య నిమిత్తము మన యొక్క అర్హత లేని అనుభవముని గ్రహింపచేయుటకు ఆయన మనల్ని పిలుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేయాలని కోరుచున్నారు. మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యములని ఇశ్రాయేల్ జనుల్ని విడిపించాలని కోరుచున్నారు. కానీ అక్కడ ఎందుకు మోషే మోషే నీవు నిలబడము
అక్కడనే ఆగుము అని ఎందుకు చెప్పుచున్నారంటే, మోషేని పిలిచి నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళి వారిని విడిపించుటకు ఈ మనస్సు, ఈ తలంపు అర్హత కలిగినది కాదు, దాన్ని మార్చడానికి దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మన ద్వారా దేవుడు అనేకులుగా ఆశీర్వాదముగా, మనల్ని ప్రయోజనముగా, మనల్ని ఇతరులని విడిపించు నిమిత్తమో, ఇతరులకు ఆశీర్వాదముగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉండవచ్చు. ఆ సందర్భములో మన యొక్క జీవితంలో ఆ తలంపే లేని వారుగా మనం మారిపోవచ్చు. ఏదో మోషేలాగా మోషే వచ్చి ఐగుప్తు జనులని విడిపించాలని మనసు లేదు, కానీ అద్భుతములని చూడాలి. ఏదైనా వింతగా కనబడితే, ఏదైనా ఆశ్చర్యముగా ఉన్నట్లయితే, ఏదైనా ఆ అద్భుతమైన కార్యములైతే దానిని వింటాడు, దాన్ని చూస్తాడు. మన యొక్క జీవితముపై యొక్క పరిస్థితి కూడా ఏ విధముగా మారిపోయిందంటే, ఇతరుల యొక్క జీవితంలోనూ మనం వినని కార్యములు, చూడని కార్యములని మనం వినుచున్నప్పుడు, ఇతరుల యొక్క జీవితంలో అద్భుతములు జరుగుతున్నప్పుడు ఆశ్చర్యముగా, సంతోషముతో దానిని దగ్గరికి వెళ్ళి వినుచున్నాం, చూచుచున్నాం. కానీ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని విడిపించవాలనే మనస్సు మనకు లేదు. లేకపోతే దేవుని యొక్క ఉద్దేశమని నెరవేర్చవాలనే మనస్సు మనకు లేదు. అందుకే మోషే దగ్గరికి రావద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మోషే అక్కడికి వెళ్ళినప్పుడు మోషే యొక్క చెప్పుల్ని, నీవు తొడుక్కొని ఉన్న చెప్పుల్ని విడువుము, నీవు నిలబడి ఉన్న భూమి పరిశుద్ధ భూమి, అక్కడనే ఉండి చెప్పుల్ని విడమంటున్నారు. కానీ చెప్పుల్ని విడిచిన తర్వాత కూడా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మనము అత్యవసరముగా మనల్ని గురించిన దేవుని ఉద్దేశమని తెలుసుకొనుటకు ఆయన మనల్ని త్వరగా పిలుచుచున్నారు. మోషేని గురించిన దేవుని ఉద్దేశమని దేవుడు అక్కడ బయలుపరచుటకు అక్కడ పిలుచుచున్నారు. ఆ ఉద్దేశమని తెలుసుకున్న తర్వాతనే అగ్నిలో ప్రవేశించగలము, లేకపోతే దేవుని యొక్క మహిమలో మనము సమీపముగా రాగలము. దేవునికి మనల్ని గురించిన ఉద్దేశము తెలియకుండా, దేవుడు మన మీద ఉన్న దేవుని ఉద్దేశమని మనం తెలుసుకోకుండా దేవునికి సమీపించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషే దానిని మర్చిపోయిన వాడై దేవునికి సమీపించలేకపోయాడు. చాలామంది జీవితంలో దేవునికి సమీపమైన ఒక జీవితమని చేయలేకపోతున్నారు. ఏదో నామకార్థమైన ఒక జీవితం, నామకార్థమైన క్రైస్తవులుగానే చాలామంది ఉన్నాం. సండే క్రిస్టియన్స్, ఆదివార క్రైస్తవుల్లో కూడా అది కూడా టైమింగ్ ఇంకా లేటుగా వచ్చి ఏదో నామకార్థమైన క్రైస్తవులుగా వచ్చి వెళ్ళిపోతాం. దానికి కారణం ఏమిటంటే, మనల్ని గురించిన దేవుని ఉద్దేశం మనకు తెలియదు, లేకపోతే మనల్ని గురించిన దేవుని యొక్క ఉద్దేశమని తెలుసుకోకుండానే సాధారణముగా జీవించుచున్నాం. దేవునికి ప్రతి మనుషుని గురించి ఒక ఉద్దేశం ఉన్నది. దేవునికి ప్రతి మనిషి ద్వారా ఏమి చేయవలనో వారిని గురించి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని గురించిన ఉద్దేశము దేవునికి ఉన్నది, కానీ వాటిని తెలుసుకొనకపోతే మనం దేవునికి సమీపముగా రాలేం. మోషే ఆ దేవుని ఉద్దేశమని తెలుసుకున్న తర్వాత సీనాయి పర్వతములో ఆ మహిమలో ప్రవేశించి ఉన్నాడు. సీనాయి పర్వతములో ఆ అగ్నిలో ప్రవేశించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషే మోషే అని అందుకే దేవుడు 2 మార్లు పిలుచుచున్నారు. అటు తర్వాత మొదటి సమయంలో సమూయేలుని 2 మార్లు పిలుచుచున్నారు. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 10వ వాక్యముని చదవండి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను.
And the Lord came and stood and called as at other times, Samuel, Samuel. Then Samuel answered, Speak, for thy servant heareth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు సమూయేలు విషయంలో చూస్తే మొదటిసారి సమూయేలు అని పిలుచుచున్నారు, రెండవసారి కూడా సమూయేలు అని పిలుచుచున్నారు. కానీ మూడవసారి చూసినప్పుడు సమూయేలు సమూయేలు 2 మార్లు పిలుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటిసారి రెండవసారి చూసినట్లయితే సమూయేలుకి తన్ను పిలుచుచున్నది దేవుడు అని తనకు తెలియక ఏలి దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు. ఎందుకు ఏలి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు? మీరు నన్ను పిలిచారా అంటే, దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు ఒకవేళ ఏలి యొక్క స్వరముతో పిలిచి ఉండొచ్చు. అందుకే ఏలి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను పిలిచారని అడుగుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 2 మార్లు కూడా ఏలి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మీరు నన్ను పిలిచారా అంటే. ఎందుకంటే ఏలి యొక్క స్వరముతో ఒకవేళ సమూయేలుని దేవుడు పిలిచి ఉండవచ్చు. కానీ మూడవసారి సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు ఏలి చెప్పినట్టే ఏలి యొద్దకు వెళ్ళకుండా, ఇదిగో నేనున్నాను, చిత్తగించుము. అక్కడ కూడా సమూయేలు, ఇదిగో దాసుడును నేనున్నాను అని దేవుని యొక్క మాటని వినుటకు అక్కడ సమూయేలు సమూయేలు అని పిలుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తాను చేయబోతున్న కార్యముని గురించి సమూయేలుకు చెప్పడానికి పిలిచి ఉన్నారు. ఆ సందర్భంలో దేవుని యొక్క మాటని వినుటకి ఎవరునూ లేరు. ఏలి తానును తన యొక్క కుమారులకు తగిన ఒక ప్రధాన యాజకుడుగా మారిపోయాడు. తన యొక్క కుమారులను ప్రత్యక్ష గుడారములో ఉండి అక్కడ పాపము చేయవారై బలి అర్పించుటకు వచ్చేవారి యొద్ద బలవంతముగా బలి పశువుని బలవంతముగా లాగుకొని తినుచున్న వారై ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని గురించి ఏలితో మాట్లాడుటకును లేదు, వారిని గురించి వారితో మాట్లాడుటకును లేదు. ఎందుకంటే వారు వినే పరిస్థితుల్లో లేరు. ఏలిను వినే పరిస్థితుల్లో లేడు, ఏలి కుమారులను వినే పరిస్థితుల్లో లేరు. అప్పుడే సమూయేలుతో, బాలుడైన సమూయేలు చిన్నవాడు, ఆ సందర్భముని చూసినట్లయితే పెద్దవారితో మాట్లాడుటకు వినగలిగిన పరిస్థితుల్లో ఇశ్రాయేల్ దేశంలో ఎవరునూ లేరు. 3వ అధ్యాయం యొక్క మొదటి వాక్యంని చదివితే, మొదటి సమయంలో 3వ అధ్యాయం యొక్క మొదటి వాక్యంని చదవండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. And the child Samuel ministered unto the Lord before Eli, and the word of the Lord was precious in those days. There was no open vision. యెహోవా వాక్కు, యెహోవా యొక్క దర్శనము అరుదుగా ఉందంట, అక్కడ లేదు. అంటే ఎవరితో మాట్లాడటానికి లేదు, ఎవరితోనూ తన యొక్క కార్యములని దేవుడు తెలియపరచడానికో, దేవుడు చేయబోతున్న కార్యములని గురించి తెలియపరిచిన దానిని వినగలిగిన పరిస్థితుల్లో ఎవరినూ లేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఆయన బాలుడైన సమూయేలు మిక్కిలి చిన్నవాడు. దేవుడు సమూయేలుకు చెప్పుచున్న విషయము తనకు మించిన కార్యము. ఎందుకంటే ఏలి గురించి ప్రధాన యాజకుడు దగ్గర ఇతడు బాలుడు, చిన్నపిల్లవాడుగా ఏలి పోషిస్తే తినచ్చు, ఏలి దగ్గర పరిచారము చేయుచున్న ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు, బాలుడు, తనకు ఏలి గురించి, ఏలి కుమారుల గురించి, ప్రధాన యాజకుడు గురించి, ఏలి కుమారులైన యాజకుల గురించి సమూయేలుకు చెప్పడం అనేది సమూయేలుకి అది మించిన ఒక కార్యం. సమూయేలుకి అది తన యొక్క వయసుకి, తన యొక్క అనుభవమునకు అది మించిన ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవుడు వేరే మార్గము లేదు, వేరే ఎవరికి కూడా తెలియపరచటకు ఎంత మాత్రమును ఎవరునూ ఆ సందర్భములో లేకపోవటం ద్వారా సమూయేలు, బాలుడైన సమూయేలుకు చెప్పుచున్నారు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో దేవుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే ఆకాశమా చెవియెక్కుము, భూమి నా మాట వినమంటున్నారు. దానికి కారణం ఏమిటంటే ఇప్పుడైనా సమూయేలైనా ఒక్కడైనా దేవుని యొక్క మాటని వినటానికి ఒక్కడైనా ఉన్నాడు. కానీ యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో చూసినప్పుడు అక్కడ తన యొక్క మాటని చెప్పడానికి మనుషులే లేకపోవటం ద్వారా ఆకాశముని చూసి చెప్పుచున్నారు, భూమిని చూసి చెప్పుచున్నారు. మనుషులు ఎవరికి లేరు, వినగలిగిన పరిస్థితుల్లో లేరు. సమూయేలుతో సమూయేలు సమూయేలు అని ఎందుకు చెప్పుచున్నారంటే తాను చెప్పవలసిన కార్యము అది త్వరగా జరగబోతున్నది కనుక చెప్పుటకు ఎవరినూ లేకపోవటం ద్వారా సమూయేలుతో ఆ మాటని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యములని, దేవుని మనసులో ఉన్న మాటని ఇతరులకు చెప్పగలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనల్ని కూడా పేరు పెట్టి మనల్ని కూడా పిలవాలంటే ఆ మాటని విని ఇతరులకు చెప్పగలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? సమూయేలుకు చెప్పిన తర్వాత ఏలీ అడుగుచున్నాడు, నీతో దేవుడు ఏం మాట్లాడి ఉన్నారు? వాటన్నిటినీ ఏలీకి సమూయేలు తెలియపరిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనతో చెప్పుటకు వినగలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? వినగలిగిన పరిస్థితుల్లో మనం లేకపోతే దేవుడు మనల్ని పిలవటం లేదు, దేవుడు మనతో మాట్లాడటం లేదు. సమూయేలు అప్పుడు తన్ను తగ్గించుకొని బాలుడైన సమూయేలుగా దేవుని మందిరములో తన్ను తగ్గించుకొని ఉన్నప్పుడు అక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దేవుని మాటలని వినుటకు సిద్ధముగా లేమో దేవుడు మనతో మాట్లాడటం లేదు. కానీ వేరే ఒకరిని పిలిచి మన యొక్క కార్యములని వారికి తెలియపరచుచున్నారు. కొన్ని సందర్భముల్లో కొందరు అడుగుతారు, మమ్మల్ని గురించిన కార్యం మాకే చెప్పొచ్చు కదా. ఏలీని గురించిన కార్యము, ఏలీ యొక్క కుమారుల్ని గురించిన కార్యమని ఏలికే దేవుడు చెప్పొచ్చు, ఏలికే చెప్పొచ్చు, ఏలీ యొక్క కుమారులకే చెప్పొచ్చు, కళల ద్వారా దర్శనముల ద్వారా దేవుడు చూపించచ్చు. కానీ ఏలీ అయినను ఏలీ యొక్క కుమారులైనను వినగలిగిన పరిస్థితుల్లో లేరు. అందుకే ఏలికను ఏలీ కుమారులకును దేవుడు చెప్పలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనం అడుగుతాం, నాకే దేవుడు చెప్పొచ్చు కదా, నా గురించి మాట్లాడాలంటే నాకే చెప్పొచ్చు కదా. కానీ దేవుడు కొన్ని సందర్భముల్లో మనం వినగలిగిన పరిస్థితుల్లో లేనప్పుడు దేవుడు మరొక వ్యక్తి ద్వారా త్వరగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు అతి త్వరగా ఆ కార్యముని మనకు నిశ్చయముగా వారు తెలియపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఆయన సమూయేలు సమూయేలు అని పిలుచుటకు కారణమే ఆయన తన యొక్క కార్యమని తెలియపరచుటకు, ఏ కార్యమని తెలియపరచాలని కోరి ఉన్నారంటే సమూయేలుకి దేవుడు బయలుపరిచిన కార్యములని చదవండి. 3వ అధ్యాయంలో ఏలీ సమూయేలుని అడుగుతున్నాడు. 16వ వాక్యం నుండి చదవండి. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలుని పిలవగా అతడు, చిత్తము నేను ఇక్కడ ఉన్నానెనను. ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయను గాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనిను. ఇంగ్లీష్లో And he 18th verse. And Samuel told him every whit and hid nothing from him, and he said, It is the Lord, let him do what seemeth him good. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమూయేలు దేనిని మరుగు చేయకుండా అన్నిటినీ చెప్పి ఉన్నాడు. ఏలీ యొక్క మాటని చూస్తే అది దుఃఖకరమైన ఒక కార్యము.
ఏలి ఆయన దేవుడు ఆయనకు చిత్తమైనది అన్నీ చేయునుగాక అని ఏలి చెప్పుచున్నాడు, కానీ మారు మనసు పొందవలననే తలంపు ఏలిలో రాలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తన యొక్క మాటలని త్వరగా ఎవరి యొద్ద తెలియపరచుచున్నారంటే, ప్రారంభములో మత్తయి సువార్తలో మనము చదివినప్పుడు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలని చంపినదానా, కోడి తన యొక్క పిల్లలని తన యొక్క రెక్కల క్రింద పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలుచుచున్నాను, వచ్చి మారు మనసు పొందుడి. దానికే దేవుడు 2 సార్లు హెచ్చరించుచున్నారు. సమూయేలు సమూయేలు అని పిలిచి ఎందుకు దేవుడు మాట్లాడుచున్నారంటే, వారిలో ఒక మారు మనసు కలగాలని కోరి ఉన్నారు. కానీ వారు ఏమని చెప్పుచున్నారు? ఏలి ఏమంటున్నాడంటే, దేవుడు తాను అనుకున్నది చేయనుగాక, మేము మాత్రం మారు మనసు పొందము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన దేవుడు, ఆయన అనుకున్నదన్నీ చేస్తారు, కానీ నేను మాత్రం మారు మనసు పొందను, నేను మాత్రం మారను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తన యొక్క కార్యములని బయలుపరచుటకు కారణం ఏమిటంటే, మనల్ని నశింపచేయుటకు కాదు. ఏలీని గురించి, ఏలీ యొక్క కుమారులని గురించి దేవుడు బయలుపరచుటకు కారణము వారిని నశింపచేయటానికి కాదు. ఒకవేళ వారు మారు మనసు పొందినట్లయితే ఆ నాశనము నుండి వారిని తప్పించుటకు దేవుడు బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు దేవుడు త్వరగా యెరూషలేమా యెరూషలేమా, ఎందుకు త్వరగా మన యొక్క జీవితంలో ఆయన మన యొక్క జీవితంలో ఈ కార్యములు అన్నిటినీ బయలుపరచుచున్నారంటే, దానికి కారణము త్వరగా మారు మనసు పొందుటకు. త్వరగా మనం మారు మనసు పొందాలి. కృత నిబంధన కాలంలో కూడా కొన్ని సందర్భముల్లో దేవుడు 2 మార్లు పిలిచి ఉన్నారు. సీమోను సీమోను, మార్తా మార్తా, సౌలా సౌలా అని 2 మార్లు పిలుచుచున్నారు. ఈ సందర్భములు అన్నీ కూడా వారు త్వరగా మారు మనసు పొందవలసినది ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని కూడా చదివినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయము 41వ వాక్యం 42వ వాక్యంని చదవండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. And Jesus answered and said unto her, Martha, Martha, thou art careful and troubled about many things, but one thing is needful, and Mary had chosen that good part which shall not be taken away from her. నీవు అనేక కార్యములని గురించి విచారపడుచున్నావు. మార్తా మార్తా అని ఎందుకు పిలుచుచున్నారంటే, తాను మారు మనసు పొందాలి. త్వరగా తన యొక్క జీవితంలో చింతపడుచు విచారపడుచున్న కార్యములని విడిచిపెట్టి తనకు ఉత్తమమైన దానిని తాను త్వరగా ఎన్నుకోవాలి. లేకపోతే మరియా తన యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఒకవేళ మార్తా త్వరగా వచ్చి యేసుప్రభు యొక్క పాదం యొద్ద కూర్చొని ఆ వాక్యములని వినకపోతే తర్వాత మార్తాకు ఆ వాక్యములు దొరకవు. అందుకే త్వరగా పిలుచుచున్నారు. మార్తా మార్తా, నీవు అనేక కార్యములని గురించి విచారపడుచున్నావు. త్వరగా మారవలసిన కార్యం ఒకటి. మన యొక్క జీవితంలో ఇప్పుడు దేవుని సన్నిధానము, దేవుని వాక్యములని వినుచున్న అనుభవములు ఇవన్నీ తొలగిపోయి ఇప్పుడు అధికముగా పనులు, వ్యాపారములు, ఇప్పుడు సొంత కార్యములు, వాటిని గురించే చింతించుచున్నాం. చెప్పాలంటే మార్తా చింతపడేది ఎవరి గురించో కాదు, మార్తా చింతపడేది కూడా యేసు ప్రభుకి ఏం చేయాలో చింత. అక్కడ తాను విచారపడుచున్నది, అనేక పనులని చేయించున్నది ఎవరి కోసం చేస్తుంది? యేసుప్రభు తన ఇంటిలో ఉన్నారు. అప్పుడు యేసుప్రభు యొక్క మాటలని వినటమని మానివేసి యేసుప్రభు కొరకు ఏదో చేయించున్నది. కానీ దానిని గురించి నీవు విచారపడవద్దు, నా మాటల్ని వినము. కొన్ని సందర్భముల్లో మనం దేవుని వాక్యములని వినటమని మానివేసి, దేవుని సన్నిధానంలో ఉండటమని మానివేసి, దేవుని సన్నిధానంలో ఉండే పని కదా చేయించున్నాను అంటాం. దేవుని సన్నిధానంలో ఉండే పని చేసినా అది కూడా విచారమే. వాక్యములని
వినవలసిన సమయంలో వాక్యములని వినాలి. దేవుని సన్నిధానములో ఉండి పని చేయవలసిన సమయంలో పని చేయవలను. దేవుని సన్నిధానములో ఉండి ప్రార్థించి వాక్యములని వినవలసిన సమయంలో వాక్యములని వినాలి. ఆ సమయంలో పని చేయించు ఉన్నట్లయితే మనం మారుతానే. ఆ సమయంలో నేను దేవుని ఇంట్లోనే పని చేస్తున్నాను, సేవకులు చెప్పిందే చేస్తున్నాను, ఎలా చేసినా మారుతానే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మార్తా మార్తా, నీవు మారవలసినది త్వరగా మారాలి. నువ్వు వినవలసిన వాక్యములు నీకు ఉత్తమమైన దానిని వినాలి, లేకపోతే అది తర్వాత నీకు వినబడదు, తీసివేయబడిద్ది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మార్తా విని ఉంటే, మార్తా ఉత్తమమైన మాటల్ని విని ఉన్నట్లయితే, లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మార్తా అడిగేది కాదు, మీరు ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదని చెప్పేది కాదేమో. ఆ మాట వినలేదు కాబట్టి, ఆ మాట వినకుండా అనేక విచారములతో నిండి ఉన్నది కాబట్టి యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తిని గురించి ఆమెకు గ్రహింపలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా అనేక సందర్భముల్లో కొన్ని విచారములతో పనులతో నిండిపోయి వినవలసిన కార్యములని వినకుండా ఉన్నాము కాబట్టి సందర్భములు వచ్చినప్పుడు దేవుని యందలి ఉన్న విశ్వాసము తగ్గిపోతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మార్తా మార్తా అని చెప్పుచున్నారు. సీమోను సీమోను అని కూడా మరొక సందర్భంలో చెప్పుచున్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వాక్యంని చదవండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని. And the Lord said, Simon, Simon, behold, Satan had desired to have you, that he may sift you as wheat. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతానుడు గోధుమలని జల్లించినట్టు నిన్ను జల్లెడతో జల్లించాలని కోరుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. త్వరగా చెప్పుచున్నారు, సీమోను సీమోను. యేసుప్రభువే సీమోని యొక్క పేరుని మార్చి పేతురు, కేఫా, పేతురు అని పెట్టి ఉన్నారు. యేసుప్రభువే మార్చారు, నీవు పేతురు అనబడదు, కేఫా అనబడదు అని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఇప్పుడు సీమోను సీమోను అంటున్నారు. ఎందుకు సీమోను అంటున్నారంటే, పేతురు యొక్క జీవితంలో ఇంకా పేతురుగా మారలేదు, సీమోనుగానే ఉన్నాడు, పాత జీవితంలోనే ఉన్నాడు. అందుకే సాతానుడు జల్లించుటకు యేసుప్రభుని అడిగినా యేసుప్రభు అంగీకరించడం లేదు. దేవుణ్ణి యోబు గురించి సాతానుడు అడిగినప్పుడు దేవుడు ఒప్పుకున్నారు, పేతురు గురించి అడిగినప్పుడు ఒప్పుకోలేదు. పేతురు గొప్పవాడన్నా? కొన్ని సందర్భముల్లో మనం అనుకుంటున్నాం, కొన్ని సాతానుడి యొక్క పోరాటములు, సాతానుడు మనతో పోరాడట్లేదు, నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నానని చాలామంది అనుకుంటున్నారు. అది వచ్చి మన యొక్క గొప్పతనము కాదు, మనం ఇంకా సాతానుడితో పోరాడే బలం మనకు లేదు కాబట్టి దేవుడు అనుమతించట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతాన్ని ఎదిరించి నిలబడి ధైర్యముగా సాతానుడితో పోరాడే బలం మనకు లేదు కాబట్టి దేవుడు అనుమతించట్లేదు. అంతేగాని నా జీవితంలో సాతానుడు పోరాటమే లేదని గర్వించడానికి లేదు. చాలామంది తమ జీవితంలో మా జీవితంలో అలాంటి పోరాటములే లేదు, మా ఇంట్లో సాతానుడు లేడు అని ఏదో గర్వించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతానుడు లేని స్థలమే లేదు, కానీ సాతానుని జయించటమే గొప్ప కార్యం. సాతాన్ని యేసుప్రభు నామములో మన యొక్క జీవితంలో పోరాడుచున్నప్పుడు ఎదిరించి నిలబడి జయించటమే గొప్ప కార్యము. సౌలా సౌలా అని పిలుచుచున్నారు. పౌలు యొక్క జీవితంలో తాను క్రైస్తవులైన వారికి విరోధముగా క్రియ చేయించున్నప్పుడు ఆ అనుభవం నుండి మార్చబడటానికి త్వరగా మారాలి. అప్పుడు కూడా పౌలు సౌలుగా ఉన్నప్పుడు, ఇదిగో నేనున్నాను, నేను ఏమి చేయవలను అని అడుగుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధానములో చివరిగా మత్తయి సువార్తలో మనం చదివిన వాక్యమునకు వచ్చినట్లయితే, యెరూషలేమా యెరూషలేమా, నీవు ప్రవక్తలని చంపిన దానా,
మనము అనేకుల మీద విరోధములు, కక్షలు, ద్వేషములతో నిండిన వారి ఉన్నాం. ఈరోజు మన యొక్క జీవితమని తగ్గించుకుందాం. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. కన్నులు మూసుకొని మనల్ని కూడా దేవుడు అత్యవసరముగా అతి త్వరగా పిలుచుచున్నారా? ఎందుకంటే ఇక కాలము లేదు, ఇక కాలమే లేదు. దేవుడు మన యొక్క జీవితంలో త్వరగా క్రియ చేయవాలని కోరుచున్నారు, వెంటనే క్రియ చేయవాలని కోరుచున్నారు. ఆలస్యం చేయొద్దు, లోతులాగా ఆలస్యం చేయొద్దు. లోతులాగా అలాగ కాదు ప్రభువా, తాను ఆలస్యం చేయుచునే ఉన్నాడు. దేవదూతలు వారు రాత్రి అంతా మాట్లాడుతున్నారు, రాత్రి అంతా మాట్లాడుతూ ఆలస్యం చేయుచునే ఉన్నాడు. తెల్లవారుజామున లోతుని చేతులు పట్టుకొని బయట ఆ పట్టణమునకు వెలుపల ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి వదిలిపెట్టారు. అప్పుడు సూర్యుడు అక్కడ ఉదయించిన వెంటనే సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఆలస్యం చేయొద్దు. దేవుడు అతి త్వరగా మన యొక్క జీవితంలో క్రియ చేయాలని కోరుచున్నారు, అతి త్వరగా మారు మనసు పొందవాలని కోరుచున్నారు. యెరూషలేము మారు మనసు పొందవలసిన కార్యం ఏమిటంటే అవి నరహత్యతో నిండి ఉన్న ఒక స్థలముగా మారిపోయింది. మన యొక్క జీవితంలో మారు మనసు పొందవలసిన కార్యం ఏమిటంటే ద్వేషములతో, విరోధములతో, కక్షతో, పగతో, కోపముతో, క్రోధముతో నిండి ఉన్న మన యొక్క జీవితము అత్యవసరముగా అతి త్వరగా మనం మార్చబడాలి. మారు మనసు పొందుడి. ఈరోజు మనల్ని మనమే తగ్గించుకొని మారు మనసు పొందుదాం. దేవుని సన్నిధానములో మనల్ని తగ్గించుకుందాం. ఆయన మనల్ని ప్రేమించే అతి త్వరగా మనల్ని మార్చవలనని కోరుచున్నారు. నేను కూడా యెరూషలేములాగానే నరహత్యతో నిండి ఉన్నాను, కోపముతో, క్రోధముతో నిండి ఉన్నాను. ప్రభువా, నన్ను మార్చండి. నా జీవితంలో ఉన్న ద్వేషము తొలగిపోవాలి, నా జీవితంలో ఉన్న కక్షలు తొలగిపోవాలి. నేను అందరినీ క్షమించుచున్నాను, ఇక ఎవరి మీదన నాకు కోపము లేదని చెప్పండి నోరు తెరిచి. అది త్వరగా మారవలసిన ఒక కార్యం ఇది. దేవుని సన్నిధానములో మారు మనసు పొంది మనల్ని సమర్పించుకుందాం.